ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడిని కాపాడిన కార్మికులకు సింగపూర్ ప్రభుత్వం సత్కరించింది. స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ ను కాపాడిన 4 వలస కార్మికులను అక్కడి ప్రభుత్వం సత్కరించింది. తమ ప్రాణాలను పణంగా పెట్టి విద్యార్థుల ప్రాణాలు రక్షించడంతో వారిని సత్కరించింది. ఫ్రెండ్స్ ఆఫ్ అస్యూరెన్స్ కేర్ అండ్ పార్టిసిపేషన్ అనే అవార్డుతో వారిని అభినందించింది. సింగపూర్ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ సమీపంలోని ఓ బిల్డింగ్ లో ఈ నెల 8వ తేదీన అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 15 మంది పిల్లలు సహా 20 మంది గాయపడ్డారు. ఓ చిన్నారి మృతి చెందింది. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఈ వలస కార్మికులు అక్కడికి సమీపంలోనే పనిచేస్తున్నారు. భవనం నుంచి పిల్లల అరుపులు విని ఆలస్యం చేయకుండా సహాయక చర్యలకు దిగారు. భవనంలో చిక్కుకున్న పిల్లలను సురక్షితంగా కిందకి తీసుకొచ్చారు. వారి ప్రాణాలు పణంగా పెట్టి మార్క్ శంకర్ తో పాటు ఇతర పిల్లలను రక్షించినందుకు ఆ 4 కార్మికులను సత్కరించినట్టు తెలిపింది. ఇంద్రజిత్ సింగ్, అలాగే సుబ్రహ్మణ్యన్, శరణరాజా, అలాగే నాగరాజన్, శివస్వామి, విజయరాజా అనే 4 భారత వలస కార్మికులను అక్కడి ప్రభుత్వం సత్కరించింది. వీరికి సింగపూర్ కార్మిక మంత్రిత్వ శాఖ యొక్క అష్యూరెన్స్ కేర్ అండ్ పార్టిసిపేషన్ గ్రూప్ ద్వారా ఈ గౌరవం లభించింది. ధైర్య సాహసాలకు సింగపూర్ ప్రభుత్వం ఈ అవార్డు అందిస్తుంది. ఇక ఈ ప్రమాదంలో గాయపడిన మార్క్ శంకర్ చికిత్స అనంతరం ఇంటికి చేరుకున్నాడు.